చెప్పాలంటే లంచాలు తీసుకుని దేవుడికి దశంభాగం ఇస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు లంచం తీసుకుంటున్నారు కదా, అది పాపం కాకుండా పోతుందా? ఖచ్చితంగా వారు చేసేది పాపమే. ఎక్బరాయిలు ఇచ్చి డబ్బు అయితే మాత్రం దేవుడి పరిచర్యకి దానికి అది ఉపయోగకరంగానే ఉంది, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. మరి వారు చేసింది పాపం కాకుండా పోతుందా? ఖచ్చితంగా పాపమే. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానండి, చాలామంది వ్యక్తులు ఉన్నారు అటువంటి వారు. అన్యాయంగా సంపాదించి దేవుడికి దశంభాగం అందులోంచి ఇచ్చి దేవుడు దాన్ని పాపముగా ఎంచడు అన్న ఆలోచన కలిగిన వారు చాలామందే ఉన్నారు. అలాగే నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆడైతే డైరెక్ట్గా దేవుడితోనే పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు. చేసి పనికిమాలిన పనులకు, లంచగొండి పనులకు దేవుడితో నీకింత నాకింత అని పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు. అటువంటి వ్యక్తులు చాలామంది మన సమాజంలో కనిపిస్తూ ఉంటారు. అన్నంత మాత్రాన ఇప్పుడు పరిచర్యకే డబ్బులు ఇస్తున్నాడు, అయినంత మాత్రాన అతడు చేసింది పాపం కాకపోతుందా? ఖచ్చితంగా పాపమే.